నమస్కారం వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 6th మే షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. The given pie chart shows the percentage wise distribution of students in different subjects. The total number of students in the college is 5000. What is the ratio of students studying zoology to students studying botany? So ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చి ఒక కాలేజ్లో డిఫరెంట్ స్ట్రీమ్స్లో అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ రీడ్ చేస్తున్నారో పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు. మనల్ని అడుగుతుంది జువాలజీ అండ్ బాటనీకి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్ కాలేజ్ స్ట్రెంత్ 5000 అని చెప్పి ఇచ్చారు. సో ఈ 5000తో మనకి యూజ్ లేదు. బికాస్ చూడండి జువాలజీలో 16% చదువుకుంటుంటే బాటనీలో 15%. సో ఈ టోటల్ 5000లో 16% జువాలజీలో ఉంటే బాటనీలో 15% ఉంటున్నారు. సో Z:B రేషియో ఈజ్ 16:15. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the sum of the lengths of two adjacent sides of a parallelogram is 12 centimeter, then what will be the perimeter of the parallelogram? సో ఒక parallelogramలో రెండు adjacent sides సమ్ చేస్తే 12 centimeter వస్తుంటే పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ చూడండి ఒక parallelogramని మనం ఇలాగ డ్రా చేసుకుంటే adjacent sides అంటే సపోజ్ ఇది ఎల్ అండ్ బి అని తీసుకుంటే ఈ రెండింటిని సమ్ చేస్తుంటే ఎల్ ప్లస్ బి వాల్యూ 12 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ కావాలంటే పెరిమీటర్ ఫార్ములా ఈజ్ 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బి కదా. సో 2 times ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ 24 centimeters. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a person saves 50% of his income. If his expenditure is 640 rupees, then what is his income? సో ఇక్కడ ఒక పర్సన్ 50% సేవ్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ ఖర్చు పెడుతుంటే ఆ రిమైనింగ్ అమౌంట్ 640 అన్నారు. సో టోటల్ ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 50% సేవ్ చేస్తున్నారు అని అంటే 50% ఖర్చు పెడుతున్నారని కదా. 50% వాల్యూ 640 అయితే 100% ఏమైంది? సో 640కి డబల్ చేస్తే 1280. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the market price of an item is 5000 rupees and a discount of 70% is given on the market price. What percentage of additional discount should be given to the customer on the price after the discount given earlier to bring the net selling price to 1275 rupees? సో ఇక్కడ ఒక ఐటమ్ ది మార్కెట్ ప్రైస్ 5000 రూపీస్ అని చెప్పి అన్నారు. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద ఫస్ట్ 70% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 1275కి ఈక్వల్ అయింది. సో సెకండ్ ఇచ్చిన డిస్కౌంట్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి 5000 రూపీస్ మీద 70% డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు ఎంత ఉంటుంది? 30%కి ఈక్వల్ అయింది కదా. సో ఈ వాల్యూకి అండ్ 1275కి రేషియో చూద్దాం. ఓకే, ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 5 into 3 అంటే 15. సో 1500 1275. 1500 కాస్త 1275కి రెడ్యూస్ అయింది. లేదా మనం ఇక్కడ ఇంకా క్యాన్సిలేషన్ చేద్దామా? 15 ones is 15. నౌ 15 into 8 అంటే 120నా, క్యారీ 7 చేస్తే 15 5s is 75. నెక్స్ట్ 5 into 17 is 85. 5 2s is 10. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూడండి 20:17 వచ్చింది. సో 20 యూనిట్స్ కాస్త 17 యూనిట్స్ అయింది అని అంటే ఎంత రెడ్యూస్ అయింది? 3 యూనిట్స్ రెడ్యూస్ అయింది అపాన్ 20 యూనిట్స్ ఇంటూ 100 చేయాలి కాబట్టి 100 ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 ones 2 15s is 30. ఈ 0 క్యాన్సిల్. సో 15% అనేది సెకండ్ ఇచ్చిన డిస్కౌంట్ వాల్యూ. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మోడ్ ఆఫ్. సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మోడ్ అంటే ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో అది మనకి మోడ్ అయింది. ఫస్ట్ చూడండి ఇక్కడ 6 అని ఇచ్చారు. 6 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1 2 3 4. సో 4 టైమ్స్ రిపీట్ అయింది. ఇచ్చిన ఈ 7 కానీ 5 కానీ 4 కానీ 4 కన్నా ఎక్కువ టైం రిపీట్ అయితే అదే మనకి మోడ్ అయింది. చెక్ చేద్దాం. సో 7 వచ్చేసి 1 టైం. ఓకే, ఇక్కడ చూద్దాం. 1 టైం 2 టైం 3 టైం. సో 3 టైమ్స్. నెక్స్ట్ 5 వచ్చేసి 1 2 టైమ్స్ మాత్రమే. నెక్స్ట్ 4 1 2 అండ్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 6 కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ 1 2 3 6 9 12 15 18 19 అండ్ 20. సో ఇక్కడ టోటల్గా 20 వాల్యూస్ ఉంటే మనకి మీడియన్ ఏమవుతుంది, 20 డివైడెడ్ బై 2 అంటే 10. సో 10th ప్లేస్లో వచ్చిన వాల్యూ ప్లస్ 11th ప్లేస్లో వచ్చిన వాల్యూకి డివైడెడ్ బై 2 చేయాలి. నౌ 10th ప్లేస్ అండ్ 11th ప్లేస్లో ఏ వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11. సో ఈ రెండు ప్లేసెస్లో ఏ వాల్యూ వస్తుందో ఈ డేటాను అరేంజ్ చేస్తే చూద్దాం. ఫస్ట్ 1 అని ఉందా, సో 1 ఇక్కడ 1 టైమ్ 2 టైమ్స్ ఉంది. 1 కన్నా లెస్ వాల్యూ ఏమైనా ఉందా ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అని ఉంది. సో ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 2 టైమ్స్ 1. నెక్స్ట్ 2 1 టైమ్ ఉంది, 2 టైమ్ ఉంది అండ్ ఇక్కడ 3 టైమ్. సో 2 వచ్చేసి 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తున్నాం. నెక్స్ట్ 3 ఉందా, ఎస్ 3 ఉంది. ఇక్కడ 3 ఓన్లీ 1 టైమ్ ఉంది కాబట్టి 1 టైమ్. నెక్స్ట్ 4 ఉందా, 4 కూడా ఉంది. సో 4 1 టైమ్. నెక్స్ట్ 5 వచ్చేసి 1 టైమ్ అండ్ 2 టైమ్. సో 5 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 6, సో 6 ఇక్కడ 1 టైమ్ ఉంది చాలు మనకి. 6 ఒకటి వచ్చేస్తే 10th అండ్ 11th ప్లేస్ వచ్చేస్తుంది. సో 5 + 6 అంటే ఎంత, 11. 11 డివైడెడ్ బై 2 అంటే 5.5. సో మీడియన్ ఈజ్ 5.5. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 11.6 is to x proportional to x is to 2.9, find the value of x. Now ఇక్కడ మిడిల్ టర్మ్ ప్రొడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్కి ఈక్వల్ అయిద్దా. x ఇంటూ x అంటే x² దట్ ఈజ్ ఈక్వల్ టు 2.9 ఇంటూ 2.9 ఇంటూ 11.6. సో ఇక్కడ 29 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2.9 ఇలానే రాసేసి ఈ వాల్యూని మనం ఎలా రాయొచ్చు, 116 అని అంటే 2.9 ఇంటూ 4 రాయొచ్చా. సో 29 ఇంటూ 4 అంటే 116 కాబట్టి. సో x² వాల్యూ ఎంత అయితే x వాల్యూ ఏమొస్తుంది, 2.9 ఇంటూ 2. సో 29 ఇంటూ 2 అంటే 58. 5.8 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Rakesh started a business with a capital of 2,50,000 rupees. He incurred a loss of 5% during the first year. However, during the second year, he earns a profit of 4% on his remaining investment. Finally, he earns a profit of 20% on his new capital during the third year. Find his total profit at the end of 3 years. So, ikkada Rakesh 2,50,000 rupees invest chesi క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఇందులో ఫస్ట్ ఇయర్ అతనికి 5% లాస్ వస్తుంది. సో ఈ 2,50,000లో నుంచి 5% రెడ్యూస్ అయిపోతే ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఈ అమౌంట్ మీద సెకండ్ ఇయర్ అతనికి 4% ప్రాఫిట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వెళ్ళేసరికి 4% ప్రాఫిట్ యాడ్ అయిన తర్వాత న్యూ అమౌంట్ ఉంటుంది కదా, ఈ న్యూ అమౌంట్కి 20% ప్రాఫిట్ అనేది థర్డ్ ఇయర్ వస్తుంటే టోటల్గా అతనికి 3 ఇయర్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, 2,50,000 రూపీస్ మీద 5% లాస్ వచ్చింది అని అంటే 95% ఉంటుందా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 4% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇది 104/100కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ 20% ప్రాఫిట్ వచ్చింది, సో 120/100. నౌ ఇక్కడ 2 zeros, ఈ 2 zeros, అగైన్ 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. నౌ 5 into 20 is 100. 5 into 19 is 95. సో 20 into 6 is 120. సో ఇక్కడ చూడండి 25 into 6 చేస్తే ఎంత వస్తుంది, 150. సో ఫస్ట్ 150 ఇలా రాద్దాం. సో నెక్స్ట్ 19 into 4 అంటే ఎంత, 76. 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 76. 19 into 1 అంటే 19. సో 1976 into 150. ఈ టోటల్ని ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. అంటే 3 ఇయర్స్ తర్వాత అతనికి టోటల్ ఎంత అమౌంట్ అయిందో ఆ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్లో నుంచి మనము ఈ 2,50,000ని మైనస్ చేస్తే సో అప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకేనా. నౌ 15 into 6 అంటే 90. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసేసుకుంటే క్యారీ 9. 15 into 7 అంటే 105 ప్లస్ 9 అంటే 114. సో క్యారీ 11. 15 into 9 అంటే 1.
35. 135కి 11 యాడ్ చేస్తే 146. సో 6 ఇక్కడ 14 క్యారీ. 15 వన్స్ 15 ప్లస్ 14 అంటే 29. సో 296,400. ఇందులో నుంచి మనము 2,50,000ని మైనస్ చేస్తుంటే, సో ఇందులో నుంచి 2,50,000ని మైనస్ చేస్తే ఇక్కడ 46,400 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. In a clearance sale of electronic items, an item marked at 12,225 rupees is now sold for 10,758 rupees. The discount percentage offered on the item is D%. Find the value of D. సో ఇక్కడ 12,225 రూపీస్కి మార్క్ అయి ఉన్న ఐటమ్ని 10,758 రూపీస్కి సెల్ చేస్తుంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో ఆ డి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 12,225 రూపీస్కి మార్క్ అయి ఉన్న ఐటమ్ 10,758 రూపీస్కి సెల్ చేశారు. సో ఇక్కడ చూడండి ఎంత తగ్గించి సెల్ చేశారు, డిఫరెన్స్ చూద్దాం. 15 మైనస్ 8 7, 11 మైనస్ 5 6, 11 మైనస్ 7 అంటే 4, 11 మైనస్ 10 అంటే 1. సో 1467 అనేది ఇంత అమౌంట్ని తగ్గించారు. సో ఈ అమౌంట్ అనేది 12,225 మీద తగ్గించారు కదా, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. నా 25 ఇంటూ 4 ఈజ్ 100. 25 ఇంటూ 5 చేస్తే 125, బట్ ఇక్కడ 122 ఉంది కాబట్టి 25 ఇంటూ 4 తీసుకుందాం. 100 క్యారీ 22. నెక్స్ట్ 25 ఇంటూ 8 ఈజ్ 200 క్యారీ 22. నెక్స్ట్ 25 ఇంటూ 9 ఈజ్ 225. సో 489 వచ్చింది. ఇక్కడ చూడండి 489, 9 ఇంటూ సమ్ వాల్యూ చేస్తే యూనిట్ డిజిట్ మనకి 7 రావాలి. సో 489 ఇంటూ 3 చేస్తే 1467. నౌ 3 ఇంటూ 4 అంటే 12, అంటే 12% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If x is equal to 7 plus root 1 and y is equal to 7 minus root 1, find the value of x square plus y square. So ఇక్కడ x వచ్చేసి a plus b, ఓకే, అండ్ y వచ్చేసి a minus b. మనల్ని అడుగుతుంది a plus b whole square plus a minus b whole square ఫార్ములా. a plus b whole square plus a minus b whole square ఫార్ములా ఏమవుతుంది? 2 times of a square plus b స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ a అంటే 7, b అంటే రూట్ 1. సో 2 times ఆఫ్ a స్క్వేర్, 7 స్క్వేర్ అంటే 49, రూట్ 1 స్క్వేర్ అంటే 1 కదా. సో 49 ప్లస్ 1 అంటే 50, 50 ఇంటూ 2 ఈజ్ 100. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అదే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అనిస్తే 4 times of a into b కి ఈక్వల్ అయింది. ఈ రెండు ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. In a city, a taxi fare consists of a fixed charge together with the charge for the distance covered in kilometers. For a distance of 35 km, the fare paid is 375 rupees. And for a journey of 48 km, the fare paid is 427 rupees. Find the fixed charge and the charge per kilometer respectively. So, ఒక సిటీలో టాక్సీ ఫేర్ ఎలా ఉంది అని అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఉంది, అందులో ఇంకోటి వచ్చేసి ప్రతి కిలోమీటర్ ట్రావెల్ చేసినందుకు పర్ కిలోమీటర్ ఇంత అమౌంట్ అని చెప్పి, సో ఆ ఛార్జ్ కూడా ఉంది. అయితే ఇక్కడ 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినందుకు 375 రూపీస్ని ఛార్జ్ చేస్తుంటే 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 427 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఈ ట్యాక్సీలో ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అండ్ ప్రతి కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. నౌ 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వచ్చేసి 375 రూపీస్ అడుగుతున్నారా. 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 427 రూపీస్ని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి డిస్టెన్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది. 48లో నుంచి 35 మైనస్ చేస్తే 13 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ అమౌంట్ 427లో నుంచి 375, ఇక్కడ ఒక 25 అండ్ 27, టోటల్గా మనకి 52. సో 13 కిలోమీటర్స్కి 52 రూపీస్ మనకి డిఫరెన్స్ వచ్చింది. అంటే ప్రతి కిలోమీటర్కి వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్
4 రూపీస్. సో పర్ కిలోమీటర్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ 4 రూపీస్. సో 4 ఉంది ఓన్లీ వన్ ఆప్షన్లో కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. అదే ఎగ్జామ్లో రెండు ఆప్షన్స్లో మనకి 4 ఉంటే ఏం చేస్తాము, ఫిక్స్డ్ ఛార్జ్ కూడా కనుక్కోవాలి కదా. సో ఫిక్స్డ్ ఛార్జ్ కనుక్కోవాలంటే ఇప్పుడు 35 కిలోమీటర్స్ వెళ్తుంటే ఇందులో ఫిక్స్డ్ ఛార్జ్ కూడా ఉంది, పర్ కిలోమీటర్ ఛార్జ్ కూడా ఉంది. సో ఆల్రెడీ మనకి పర్ కిలోమీటర్ 4 రూపీస్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని అంటే 35 ఇంటూ 4 చేస్తే ఎంత, 140 రూపీస్. సో ఈ టోటల్ ఛార్జ్లో నుంచి పర్ కిలోమీటర్ ఛార్జెస్ని మైనస్ చేస్తే మనకి ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చింది, దట్ ఈస్ 235 రూపీస్. ఓకేనా. నెక్స్ట్, a person bought 2 varieties of apples at the rate of 4 rupees per 5 apples and 4 rupees per apple respectively. If he bought equal number of apples of each variety and then sold all the apples at the rate of 3 rupees per apple, what would be his profit percentage? So ఇక్కడ ఒక పర్సన్ 2 varieties of apples ని తీసుకొని వచ్చారు. ఓకేనా. ఇక్కడ క్వాంటిటీ అండ్ ప్రైస్ తీసుకుందాం. ఫస్ట్ టైప్ ఏంది, 5 యాపిల్స్ వచ్చేసి 4 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి 4 రూపీస్ పర్ యాపిల్ అని అన్నారు. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క యాపిల్ వచ్చేసి 4 రూపీస్. ఇక్కడ వచ్చేసి 5 యాపిల్స్ 4 రూపీస్ అయితే టైప్ 2లో ఒక్క యాపిల్ 4 రూపీస్. అయితే ఇప్పుడు ఈ రెండు టైప్స్ అతను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వచ్చి ఈచ్ యాపిల్ 3 రూపీస్కి అమ్ముతుంటే టోటల్ ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ టైపు 5 యాపిల్స్ 4 రూపీస్ అంటే ఇక్కడ 5 యాపిల్స్ తీసుకొచ్చారు కదా. సో అందుకని రెండింటిని ఈక్వల్ చేయడానికి టోటల్ని మనం ఇంటూ 5తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ క్వాంటిటీ 5 యాపిల్స్ 20 రూపీస్కి తీసుకొని వచ్చారు. టోటల్ ఎన్ని యాపిల్స్ తీసుకొని వచ్చారు, 5 + 5 అంటే 10. కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది, 20 + 4 అంటే 24. నౌ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. 10 యాపిల్స్ కాస్ట్ ప్రైస్ 24, ఈచ్ యాపిల్ 3 రూపీస్కి అమ్మారు. సో 10 × 3 అంటే 30 రూపీస్కి సెల్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 6 రూపీస్ అపాన్ 24 ఇంటూ 100. సో 6 4s is 24, 6 1s is 6, 100/4 అంటే ఎంత, 25%. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 0.25 అయినా ఉండాలి లేదా 25% అయినా ఉండాలి. ఇది కొంచెం ఎర్రర్ ఉంది. ఓకేనా ఆప్షన్స్లో. నెక్స్ట్, Seema's age is twice that of Alka. If 9 years are subtracted from Alka's age and 6 years are added to Seema's age, then Seema's age will become 4 times that of Alka. How old was Alka 3 years ago? ఓకేనా. ఫస్ట్ సీమా ఏజ్ అనేది ఆల్కాకి ట్వైస్ ఉంటుంది అని అన్నారు కదా. సో ఇక్కడ సీమా ఆల్కా అని చెప్పి తీసుకుంటే ఏ ఎక్స్ ఏజ్ అయితే సీమా ఏజ్ ఏమవుతుంది, ట్వైస్ అంటే 2x అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ 9 years ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్కాస్ ఏజ్, ఆల్కా ప్రెసెంట్ ఏజ్ ఎక్స్, ఈ ఎక్స్లో నుంచి మనము 9ని మైనస్ చేస్తే అండ్ 6 years ఆర్ యాడెడ్ టు సీమాస్ ఏజ్, సీమా ఏజ్ 2x. సో సీమాకి 6 yearsని యాడ్ చేస్తే ఇప్పుడు సీమా ఏజ్ అనేది ఆల్కా ఏజ్కి 4 times ఉంటుంది. సో సీమా ఏజ్ ఆల్కా ఏజ్కి 4 times ఉంటుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 2x, ఇక్కడ 4x ఉంది. సో 4xలో నుంచి 2x మైనస్ చేస్తే ఎంత, 2x ఈక్వల్ టు 4 × 9 అంటే 36, 36 + 6 అంటే 42. సో 2x 42 అయినప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 21 కదా. x అంటే ఏంది ఇక్కడ, ఆల్కా ఏజ్. మనల్ని అడుగుతుంది హౌ ఓల్డ్ వాజ్ ఆల్కా 3 years ago. సో ఇప్పుడు ప్రెసెంట్ 21 years అయితే అవుతుంది, 3 years బిఫోర్ అతని ఏజ్ ఏమవుతుంది, 18 years అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ 21, బి ఈజ్ 19, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ డినామినేటర్ a³ - b³ అని ఉందా, మనం ఎలా రాసుకోవచ్చు డినామినేటర్ని, న్యూమరేటర్ ఫస్ట్ రాద్దాం. a² + b² + a × b డివైడెడ్ బై, సో a³ - b³ అంటే a - b × a² + b² + a × b రాయొచ్చా. సో ఈ న్యూమరేటర్ అండ్ ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. a - b 21లో నుంచి 19 మైనస్ చేస్తే 2 కాబట్టి 1/2 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి
మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి, అవునా? ఇక్కడ 10⁻7 ఉంది. సో ఈ టోటల్ని మనం ఎలా రాయొచ్చు అనంటే పాయింట్ తీసేయాలి కాబట్టి, సో 5 టైమ్స్ 10⁻5ని మనము ఈ 9686572కి మల్టిప్లై చేస్తే పాయింట్ వెళ్ళిపోతుంది. అప్పుడు 9686572 ఇంటూ, సో 10⁻7లో నుంచి 10⁻5ని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఇంకా ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? ఇంకా 2 zeros ఉంటున్నాయి. సో 10⁻2. సో ఈ వాల్యూ ఎక్కడ వస్తుంది మనకి? ఆప్షన్ ఏలో. సో 10⁻2 అంటే 2 zeros కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, 2 trains 155 meter and 160 meter long are running on parallel tracks in opposite directions at speeds of 74 km per hour and 52 km per hour respectively. In how many seconds will they cross each other? So ఇక్కడ 2 trains length ఇచ్చారు అండ్ స్పీడ్స్ ఇచ్చి ఎన్ని సెకండ్స్లో ఈచ్ అదర్ ట్రైన్ ఒకదాన్ని ఒకటి క్రాస్ అయి వెళ్ళిపోతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అయింది ఈ 2 ట్రైన్స్ లెంత్ 155 + 160 అంటే 315. టైం కావాలి కాబట్టి స్పీడ్తో డివైడ్ చేద్దాం. సో స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. 74 + 52 అంటే 126. స్పీడ్ అనేది km/hలో ఉంది కాబట్టి m/s కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేస్తే 18 ones 18 × 7 అంటే 120. 315 డివైడెడ్ బై 35. సో 35 × 9 ఈజ్ 315. సో 9 seconds టైం పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the areas of 3 adjacent faces of a solid cuboid are 162, 144 and 50 centimeter square. Find the volume of the cuboid. సో ఇక్కడ 3 adjacent faces ఏరియాస్ ఇచ్చారు, క్యూబాయిడ్ ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలాగా ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫేస్, ఏరియా ఆఫ్ సెకండ్ ఫేస్, ఏరియా ఆఫ్ థర్డ్ ఫేస్, మూడింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి 144 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసు కదా. నవ్వు చూడండి ఇక్కడ 50 అని ఉంది. సో 50ని మనము 25 × 2 రాయొచ్చా? సో 25 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇంకో 2 ఉంటుంది. సో ఈ 162ని మనము 2తో డివైడ్ చేస్తే 81 వస్తుంది నెక్స్ట్ ఫ్యాక్టర్. సో 2 × 81 ఈజ్ 162. సో ఇక్కడ ఈ టోటల్ ఎలా రాయొచ్చు మనము? 144 అంటే 12² ఈజ్ 144. నెక్స్ట్ 81 అని ఉంది అంటే 9 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఇక్కడ 25 అంటే 5 తీసుకోవచ్చు. 2 times 2 ఉంది కాబట్టి 1 time 2. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 12 × 9 అంటే 108. 5 × 2 అంటే 10. సో 1080 వస్తుంది వాల్యూమ్, సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A is thrice as skilled a worker as B and together they can finish a piece of work in 12 days. In how many days can A alone finish the work? So A B కన్నా 3 times efficient. వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తుంటే ఏకి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ ఏ అండ్ బి తీసుకుందాం. ఏ 1 unit ఎఫిషియంట్ అయితే బి 1 unit ఎఫిషియంట్ అయితే ఏ ఇక్కడ 3 times ఎఫిషియంట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఎఫిషియన్సీ ఏమొస్తుంది? 4 units కదా. సో ఈ 4 units ఎఫిషియన్సీతో 12 days వర్క్ చేస్తుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇది మనం టోటల్ వర్క్ అని చెప్పి తీసుకోవచ్చా? ఈ టోటల్ వర్క్ని ఓన్లీ ఏ మాత్రమే ఫినిష్ చేయాలి అని అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. సో టోటల్ టైం 3 ones 3 4s 4 × 4 అంటే 16. సో 16 daysలో ఏ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, గుడ్ క్వశ్చన్. యూజువల్గా మనకి ఏ నంబర్ ఆఫ్ డేస్ చెప్తారు అండ్ బి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎఫిషియన్సీ ఇచ్చేసారు కాబట్టి జస్ట్ 1 స్టెప్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నోషన్ ఫర్? సో ఇక్కడ చూడండి 55,60,000 kilometers అని ఉంది. ఇప్పుడు ఈ జీరోస్ని మనం తీసేయడానికి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి సో 556 × 10⁻⁴
4 అని చెప్పి రాసుకోవచ్చు. ఆప్షన్స్ చూస్తే 10⁴ రెండు ఉన్నాయి, బట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో అందుకని రెండింటిని మనం ఎలిమినేట్ చేసేస్తే నెక్స్ట్ ఇక్కడ 556 ఇంటూ 10⁶ ఉంది, బట్ మనకి 10⁴ రావాలి. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది, బికాస్ ఇక్కడ ఆల్రెడీ 10⁴ వచ్చింది. అగైన్ పాయింట్ అనేది 2 డిజిట్స్ వెనక్కి వెళ్తే ఈ 2 zeros కూడా మనకి 4లో యాడ్ అయిపోయి 10⁶ అయింది. ఓకేనా. నెక్స్ట్, Jaspreet deposited 12,800 rupees at 5% annual interest rate compounded annually. What is the total amount that Jaspreet will receive after 2 years? So ఇక్కడ Jaspreet 12,800 rupees ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇన్వెస్ట్ చేస్తే 2 years తర్వాత అతనికి టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ అడుగుతుంది టోటల్ అమౌంట్. ఓకేనా. నౌ 12,800 రూపీస్ మీద 5% ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/20 అని రాయొచ్చా. సో ఈ జీరో క్యాన్సిల్, 128లో హాఫ్ అంటే 640, బికాస్ ఈ జీరో ఇలానే ఉంది కాబట్టి అలానే తీసుకున్నాం. నెక్స్ట్ 640 ఇంటూ 1/20, సెకండ్ ఇయర్ కూడా కదా, సో ఈ జీరో క్యాన్సిల్, 64లో 2 హాఫ్ అంటే 32. సో ఇది 2:1 రేషియోలో ఉంటుంది. ఈ టోటల్ అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అయిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి, మనకి 4 2s 8, 6 2s 12, 1280 అండ్ ఇక్కడ 32 రూపీస్. ఈ ఇంట్రెస్ట్ని మనము ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ వస్తుంది. నా టోటల్ యాడ్ చేసేస్తే 1280 అండ్ 32 మొత్తం యాడ్ చేస్తుంటే 2 11 4 1. So 14,112 rupees. Option D is our answer. Okay. Next. Akshay gets a 2% increase in his sales amount in the first year and a 25% increase in the second year. Thus his current sales are 1,42,800 rupees. What were his sales 2 years ago? So ఇక్కడ అక్షయ్కి ఫస్ట్ ఇయర్ 2% ఇంక్రీజ్ వస్తుంది, సెకండ్ ఇయర్ 25% సేల్ అమౌంట్ ఇంక్రీజ్ అయితే ప్రెసెంట్ అతని సేల్స్ వచ్చేసి 1,42,800 రూపీస్. సో 2 years బిఫోర్ అతని సేల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 years బిఫోర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఈ ఎక్స్ మీద ఫస్ట్ ఇయర్ అనేది 2% ఇంక్రీజ్ అవుతుంది కదా, సో 2% ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 102/100 అని చెప్పి రాసుకోవచ్చా. సెకండ్ ఇయర్ 25% ఇంక్రీజ్ అవుతుంది, సో 25%ని 1/4 రాయొచ్చు. సో ఈ 4 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయ్యి 5/4 అవుతుంది. ఈ టోటల్ అనేది 1,42,800కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నవ్వు చూడండి, 17 ఇంటూ 6 అంటే 102, 17 ఇంటూ 8 ఈజ్ 136, క్యారీ 6, 17 4s 68, ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు 6 ఇంటూ 5 అంటే 30 కదా, 30లో ఈ జీరో క్యాన్సిల్, 3 1s, 3 2s is 6, క్యారీ 2, 3 8s 24, ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 280 ఇంటూ 4 ఇంటూ 100 అంటే 400. సో 28 ఇంటూ 4 చేస్తే ఎంత, 112 అండ్ 3 zeros. సో 1,12,000 అనేది 2 years బిఫోర్ అతని సేల్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a business, Tushar invested 10,000 rupees and Salil invested 20,000 rupees. Tushar got 10% of the profit for managing the business and the remaining profit was divided in the ratio of their capitals. Find Tushar's profit share in the profit of 14,400 rupees. Very good question. కాన్సన్ట్రేట్ చేయండి. ఒక బిజినెస్లో తుషార్ వచ్చేసి 10,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే సలీల్ 20,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. అయితే ఓవరాల్గా ప్రాఫిట్ వాళ్ళకి 14,400 రూపీస్ వచ్చింది. ఇందులో నుంచి ఫస్ట్ తుషార్ బిజినెస్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి 10% తీసేసుకుంటారు. సో రిమైనింగ్ ఏదైతే 90% ఉంటుందో ఇప్పుడు ఈ 90%ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే ప్రాఫిట్ని కూడా పంచుకుంటే టోటల్గా తుషార్కి ఎంత వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్లియర్. నౌ తుషార్ అండ్ సలీల్ T&S అని చెప్పి తీసుకున్నాం. సో 10,000 అండ్ 20,000 అంటే ఇక్కడ రేషియో ఏమవుతుంది, 1:2, లేదా ఒకసారి ఇంకొక స్టెప్ రాద్దాం. సో 10,000 అండ్ 20,000
ఈ 4 zeros క్యాన్సిల్ చేసేస్తుంటే 1:2 వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకేనా? నా టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 14,400. సో ఈ 14,400లో నుంచి 10%ని మనము తీసేస్తుంటే, సో 10% అంటే 1440ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇంతలో నుంచి ఈ 1440ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే చూడండి ఎంత వస్తుంది? 0, 6, ఇక్కడ 9 అండ్ 2, ఈవన్ హ్యాజ్ ఇట్ ఈస్. సో 12,960 రూపీస్ వస్తుంది. ఇప్పుడు తుషార్ 10% తీసేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ 12,960 ఉంది. ఇప్పుడు ఈ 12,960ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఓకే, టోటల్ ఎంత ఉంది ఇక్కడ? యూనిట్స్ 3 యూనిట్స్ ఉంది. టోటల్ అనేది 3 యూనిట్స్కి ఈక్వల్ అయితే తుషార్కి ఇక్కడ ఎన్ని యూనిట్స్ వస్తుంది? 1 యూనిట్ వస్తుంది. నౌ 3 1s, 3 4s is 12, 3 3s is 9, 3 2s is 6, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ తుషార్ వాల్యూ షేర్ అనేది 4,320 అని మార్క్ చేస్తామా? చేయము. బికాస్ తుషార్కి ఆల్రెడీ 10% ప్రాఫిట్ కూడా వస్తుంది కాబట్టి ఈ 14,400లో 10% 1,440. ఈ రెండింటిని యాడ్ చేస్తే తుషార్ వచ్చిన షేర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ 5760. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The perimeter of the floor of a rectangular hall is 220 meter. If the cost of painting the 4 walls of the hall at the rate of 10 rupees per meter square is 11,000 rupees, find the volume of the hall. So ఇక్కడ ఒక రెక్టాంగులర్ హాల్ పెరిమీటర్ 220 మీటర్స్ అని చెప్పించారు. 4 వాల్స్ని ప్రతి మీటర్ స్క్వేర్కి 10 రూపీస్ని ఛార్జ్ చేస్తుంటే 11,000 రూపీస్ అమౌంట్ పడుతుంది 4 వాల్స్ని పెయింట్ చేయడానికి. సో ఈ హాల్ వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నౌ రెక్టాంగులర్ ఫ్లోర్ అన్నారు. సో రెక్టాంగులర్ ఫ్లోర్ పెరిమీటర్ 2 times ఆఫ్ L ప్లస్ B వచ్చేసి ఇక్కడ మనకి 220కి ఈక్వలా. నెక్స్ట్ 4 వాల్స్ని పెయింట్ చేయడానికి 11,000 రూపీస్ పడుతుంది. సో 4 వాల్స్ ఏరియా అంటే ఏంది? 2 times ఆఫ్ L ప్లస్ B ఇంటూ హెచ్ చేస్తే ఏరియా ఆఫ్ 4 వాల్స్. ప్రతి మీటర్ స్క్వేర్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంత ఏరియా ఇంటూ 10 చేస్తే టోటల్ అమౌంట్ 11,000కి ఈక్వల్. సో ఈ 0 క్యాన్సిల్. నౌ 2 times ఆఫ్ L ప్లస్ B అని అంటే ఎంత? 220. సో ఈ టోటల్ ప్లేస్లో మనము 220ని సబ్స్టిట్యూట్ చేస్తుంటే 220ని ఈ 0 క్యాన్సిలా. నౌ 22 ఇంటూ 5 చేస్తే 110. ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు హాల్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ హాల్ అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ నుంచి మనకి హెచ్ వాల్యూ తెలుసు, బట్ లెంత్ అండ్ బ్రెడ్త్ తెలియదు కదా. చూడండి, లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈ రెండింటిని యాడ్ చేస్తుంటే మనకి ఏమొస్తుంది? ఈ 2 డివైడ్ అయిపోయి 110 వస్తుంది. బట్ మనకి ఎల్ వాల్యూ అండ్ బి వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఓన్లీ హెచ్ వాల్యూ తెలుసు కాబట్టి మన ఆన్సర్ అనేది ఇక్కడ మార్క్ చేయలేము. సో ఇక్కడ ఆబ్జెక్షన్ ఉంది. సో ఇది ఆబ్జెక్షన్ ఎర్రర్. ఓకేనా, నెక్స్ట్. కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. B can complete the same work in 14 days. With the help of C, they finished the work in 7 days. In how many days can C alone complete the work? So A ఒక వర్క్ని 18 daysలో, B 14 daysలో కంప్లీట్ చేస్తుంటే సి హెల్ప్ తీసుకొని వాళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 7 daysలో కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు సి ఒక్కళ్ళే వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏకి 18 days, బికి 14 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అని అంటే ఏ, బి అండ్ సి ముగ్గురు కలిసి చేస్తే వర్క్ 7 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మూడిటికి మనము ఎల్సిఎం తీసుకుంటే 18, 14 అండ్ 7కి చూడండి, 18 అంటే మనం ఎలా రాయొచ్చు? 9 into 2 రాయొచ్చా? నెక్స్ట్ 14 అని ఉంది. సో 7 into 2 ఈజ్ 14. ఈ టోటల్ ఇక్కడ మనకి 9 2s 18 into 7 అంటే 126 ఈజ్ టోటల్ వర్క్. సో నౌ 18 into 7 ఈజ్ 126, 14 into 9, 7 into 18. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ మనకి?
18 యూనిట్స్ ఉంది. ఇందులో నుంచి ఏబి ఎఫిషియన్సీ ఎంత? 7 + 9 అంటే 16. సో సి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 18 - 16, దట్ ఈస్ 2 యూనిట్స్. సో ఈ టోటల్ వర్క్ 126 అమౌంట్ ఆఫ్ వర్క్ని 2 యూనిట్స్ ఎఫిషియన్సీతో కంప్లీట్ చేయడానికి టోటల్గా అతనికి 63 days టైం పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a boy goes to school at a speed of 5 km/h. He comes back home at a speed of 14 km/h. He takes a total of 8 hours to go to school and return home. Find the distance between his home and school. సో ఇక్కడ ఒక బాయ్ వెళ్ళేటప్పుడు స్కూల్కి 5 స్పీడ్తో అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 14 స్పీడ్తో వస్తుంటే డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, నా ఫస్ట్ చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం యూస్ చేయాల్సింది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు speed 1 into speed 2 divided by speed 1 plus speed 2 into total time. Now speed 1 అంటే 5 స్పీడ్తో వెళ్ళారు, రిటర్న్ వచ్చేటప్పుడు 14 స్పీడ్తో రిటర్న్ వచ్చారు కదా, డివైడెడ్ బై 14 + 5 అంటే 19 ఇంటూ వెళ్ళి రావడానికి టోటల్ టైం ఎంత? 8 hours టైం పడుతుంది. సో ఇంటూ 8. నౌ 14 × 5 అని అంటే 70, 7 × 8 అంటే 56. సో టోటల్ 560 డివైడెడ్ బై 19. సో 19 ones. 19 × 2 అంటే 38. సో 56 నుంచి 38 మైనస్ చేస్తే 18 ఉంటుంది. నెక్స్ట్ 19 × 9 చేస్తే 171. సో ఇంకా మనకి ఇక్కడ 1 ఉంటుంది, పాయింట్ తీసుకోవాలి. సో 29 point some value, 29 point some value. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Next, a fruit seller had some apples. He sold 40% of the apples and now he had 900 apples. How many apples did he have initially? సో ఇక్కడ ఫ్రూట్ సెల్లర్ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, అయితే అందులో నుంచి 40% సెల్ చేసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 60% కదా. సో ఆ 60% వాల్యూ అనేది ఇక్కడ మనకి 900 అని చెప్పి అన్నారు. 100% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంతే. నౌ 6 × 15 చేస్తే 90, ఈ 0 క్యాన్సిల్. సిమిలర్గా 100 × 15 అంటే 1500 యాపిల్స్ ఉన్నాయి ఇనీషియల్గా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if sin theta plus cos theta divided by sin theta minus cos theta equal to 12, find the value of the following. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడేమో tan అండ్ cot ఉంది, ఇక్కడ sin అండ్ cos ఉంది. సో ఈ టర్మ్కి మనము ఈ టోటల్ టర్మ్కి కాంపొనెంట్ అండ్ డివిడెండో లాని అప్లై చేస్తే సో a + b డివైడెడ్ బై a - b అని ఉంది. అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం? a/b రాయొచ్చా? a అంటే sin theta డివైడెడ్ బై cos theta ఈక్వల్ టు సో 12/1. ఫస్ట్ 12 + 1 అంటే 13 డివైడెడ్ బై 12 - 1 అంటే 11కి ఈక్వల్ అవుతుంది. నౌ sin theta బై cos theta అంటే ఏమనుకోవచ్చు మనం? ఇక్కడ tan theta అనుకోవచ్చా? సో tan theta వాల్యూ 13/11 అయింది. cot theta అంటే జస్ట్ రెసిప్రోకల్ 11/13 అయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 121 ఇంటూ tan² అని అంటే 13² అంటే 169 డివైడెడ్ బై 121 minus of 3 సేమ్ డివైడెడ్ బై 169. ఇప్పుడు cot అంటే రెసిప్రోకల్ 11/13, 11² అంటే 121, 13² అంటే 169 ప్లస్ 1. సో ఈ 121 ఈ 121 169 క్యాన్సిల్ అయిపోతుంటే 169లో నుంచి 3 మైనస్ చేస్తే 166. 121 + 1 అంటే 122. సో ఇక్కడ 2 6 is 12, 2 1s is 2, 2 8s is 16, 2 3s is 6. So 83/61 is required answer. Option B is our answer. Next, Pihu leaves by car at 9 a.m. to reach her office, which is 20 km away. She covers the initial 10 km distance in 30 minutes and reaches her office at 10 a.m. Pihu's speed is. సో ఇక్కడ పిహు తన ఆఫీస్కి వెళ్ళటానికి 20 km ఏదైతే ఆఫీస్ ఉందో 20 km అవే ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ 10 kilometers వచ్చేసి 30 minutesలో ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంటే ఫస్ట్
10 కిలోమీటర్స్. ఇంకా టోటల్ 20 కిలోమీటర్స్లో ఇంకా మనకి 10 కిలోమీటర్స్ ఉంటుందా? అండ్ 9 AM స్టార్ట్ అయితే 10 AM వెళ్ళిపోయింది. సో టోటల్ 1 అవర్లో ఆమె వెళ్ళిపోయింది. 30 మినిట్స్లో ఈ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇంకా రిమైనింగ్ టైం వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. సో అనదర్ 10 కిలోమీటర్స్ కూడా 30 మినిట్స్లోనే ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ మనకి స్పీడ్ ఎలా ఉంది? కాన్స్టెంట్గానే ఉంది కదా. సో యూనిఫామ్ స్పీడ్, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ ఇది. సో కొంత దూరం ఒక స్పీడ్తో ఇంకొంచెం దూరం ఇంకో స్పీడ్తో వెళ్ళట్లేదు కాబట్టి ఫస్ట్ ఇది నాన్ యూనిఫామ్ స్పీడ్ అయితే కాదు. నెక్స్ట్ స్లోగా వెళ్ళట్లేదు లేదా ఫాస్ట్గా వెళ్ళట్లేదు, కాన్స్టెంట్గా యూనిఫామ్గా వెళ్తుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the value of HCF of two numbers is 62 and the other two factors of their LCM are 7 and 9. Which of the following options can be the possible value of the smaller of the two numbers? చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ 62 అని చెప్పి అన్నారు. అండ్ ఎల్సిఎంలో ఈ 62 కాకుండా, సో ఖచ్చితంగా మనకి ఎల్సిఎంలో హెచ్సిఎఫ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. సో హెచ్సిఎఫ్ ఇంటూ రిమైనింగ్ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటి మల్టిపుల్స్. ఓకే, నౌ ఎల్సిఎంలో ఈ హెచ్సిఎఫ్ కాకుండా అదర్ 2 ఫ్యాక్టర్స్ 7 and 9 అయితే ఇందులో నుంచి స్మాలర్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో హెచ్సిఎఫ్ ఆల్రెడీ 62 అన్నారా. సో ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ నంబర్ 62, సెకండ్ నంబర్ కూడా 62 బికాస్ హెచ్సిఎఫ్. అదర్ 2 ఫ్యాక్టర్స్ 7 and 9 అన్నారు. సో ఫస్ట్ నంబర్ ఇంటూ 7, సెకండ్ నంబర్ ఇంటూ 9 చేస్తే నవ్వు చూడండి 62 ఇంటూ 7 మనకి స్మాలర్ వాల్యూ కదా. 7 into 2 అంటే 14, 7 6 42 plus 1 అంటే 43. సో 434 ఈజ్ అవర్ ఆన్సర్. రెండిట్లో స్మాలర్ నంబర్ ఇంటూ 7 కాబట్టి 434 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ ఫ్లో మెజరింగ్ 10 meter into 8 meter ఈజ్ టు బి టైల్డ్. If each tile covers 0.25 meters square, how many tiles will be needed? సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫ్లోర్ ఉంది. ఓకేనా, ఈ ఫ్లోర్ యొక్క డైమెన్షన్స్ మనకి 10 mm into 8 mm అని ఇచ్చారు. సో ఒక్కొక్క టైల్ వచ్చేసి 0.25, సపోజ్ ఇంత ఏరియాని కవర్ చేస్తుంటే కంప్లీట్ ఏరియాని కవర్ చేయడానికి ఎన్ని టైల్స్ అవసరం అవుతాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 10 meter into 8 ఈ ఏరియాని కవర్ చేయాలి కదా. సో ఈచ్ టైల్ వచ్చేసి 0.25 మీటర్స్ని కవర్ చేస్తుంది. సో డివైడెడ్ బై 0.25. సో 0.25ని మనం 25/100 అని రాయొచ్చా. డివైడెడ్ బై 100 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై బై 100 అవుతుంది. నౌ 25 వన్స్ 25 3 75, 25 into 2 అంటే 50. టోటల్గా 320 టైల్స్ రిక్వైర్ అవుతాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో టోటల్ 30 క్వశ్చన్స్ని మనం ఈరోజు సాల్వ్ చేసేసాము. ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి అని అంటే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అండ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.